విద్య నేర్పిన గురువులకు గురుదక్షిణ సమర్పించుకోవడము మనకు సాంప్రదాయం. సాక్షాత్తు కృష్ణ భగవానుడు కూడా గురువుల దగ్గర గురుకులంలో ఉండి చదువుకొని గురుదక్షిణ సమర్పించుకున్నాడు. అయితే ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆ పనులు చేసి వాళ్లకు గురుదక్షిణ సమర్పించుకుంటారు. అయితే ఈ కాలంలో గురువులను గౌరవించడమే తక్కువైపోయింది. కనీసము నమస్కారం పెట్టడానికి కూడా వెనుకాడుతున్నారు. కానీ నవీన్ అనే అబ్బాయి తన చిన్నప్పటి గురువు, అంటే తను స్కూల్కు వెళ్ళే సమయంలో వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ అమ్మగారు ఈయనను స్కూల్కు కూడా పంపించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఊరి పాఠశాలలో పనిచేసే గురువు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఆ అబ్బాయిని చదువుకునే విధంగా చేసిండ్రు అనమాట. వాళ్ళను ప్రోత్సహించిండ్రు, ఆదుకున్నారు కూడా, కొంత వాళ్ళకి సహాయం కూడా చేసిండ్రు ఆర్థికంగా. చేసి అబ్బాయి చదువు కొనసాగేటట్టు చూసిండ్రు. అదేవిధంగా అబ్బాయి తర్వాత పెద్ద చదువులకు వెళ్ళినా కూడా ఆయనకి ఎప్పుడూ కూడా మంచి సలహాలు ఇస్తూ ప్రోత్సహించిండ్రు. ఆ విధంగా అబ్బాయి మంచి యోగ్యత కలిగి బాగా చదువుకొని ఎంటెక్ వరకు కూడా మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంతకన్నా గురువుకు కావాల్సింది ఏంటండి? అయితే ఆ అబ్బాయి తర్వాత విదేశాలకు వెళ్ళి చక్కగా బాగా సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ గురువు గారు పదవీ విరమణ చేస్తూ ఉన్న సందర్భంగా ఆ విషయం తెలుసుకొని ఆ అబ్బాయి విదేశాల నుండి వచ్చి మరి గురుదక్షిణగా ఒక కారు బహుమతి ఇచ్చాడు ఆ గురువు గారికి. నమస్కరించుకున్నా అంటే ఆ గురువు చేసిన దానికి కృతజ్ఞతాభావంతో గురుదక్షిణ ఇవ్వాలి అనే ఆతృత ఆయనలో ఉన్నది. ఇప్పుడు సరైన అవకాశం వచ్చింది, ఆయన వెంటనే దాన్ని ఉపయోగించి సత్కరించాడనమాట. అది మనకు అందరికీ కూడా ఉండాలి. అంటే అందరూ కార్లు ఇవ్వాలని కాదు, అటువంటి గౌరవ భావము తర్వాత కృతజ్ఞతా భావము ఉండాలి గురువుల పట్ల.